నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. జనరల్గా మన దేశంలో ఎలా ఉంటుంది? వార్డు కౌన్సిలర్ చెప్తే లైన్మెన్ వినాలి, ఎమ్మెల్యే చెప్తే కలెక్టర్ వినాలి, మరి రాష్ట్రానికి బాస్ అయిన ముఖ్యమంత్రి చెప్తే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు సెల్యూట్ కొట్టి ఎస్ సార్, ఇప్పుడే పని పూర్తి చేస్తాం అనాలి. కానీ మన అదృష్టం కొద్దీ తెలంగాణలో రివర్స్ గేర్ నడుస్తోంది బాబోయ్. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే తల పట్టుకొని, అయ్యా అధికారులారా, నేను చెప్తే మీరు వినడం లేదు, నా మాటను అస్సలు బేఖాతరు చేస్తున్నారు, నన్నేం చేయమంటారు అంటూ మీడియా సాక్షిగా, అధికారుల సాక్షిగా తన నిస్సహాయతను ప్రకటించేశారు. అవును, మీరు విన్నది నిజమే. రాష్ట్రంలో శాంతి భద్రతలు, వర్షాల సన్నద్ధత పక్కన పెడితే సీఎం గారే అధికారుల చేతిలో నిస్సహాయుడిగా మారిపోయారా? అసలు ఏం జరుగుతోంది మన గ్రేటర్ హైదరాబాద్లో? ఈ రోజు మన ఎపిసోడ్లో ఫుల్ సెటైరికల్ ఎన్కౌంటర్ చూద్దాం. సంగతి ఏంటంటే, మొన్న ఆదివారం నాడు హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డి బోధి పెవిలియన్లో ఒక భారీ సమీక్షా సమావేశం జరిగింది. పేరులోనే బోధి ఉంది కదా, బహుశా అధికారులకు ఏమైనా జ్ఞానోదయం అవుతుందేమో అని మన సీఎం గారు వర్షాకాల సన్నద్ధతపై మీటింగ్ పెట్టారు. జూన్ 9వ తేదీన కోర్ అర్బన్ రీజియన్లో కురిసిన చిన్నపాటి వర్షానికే ఐటీ కారిడార్ ఎలా నరకప్రాయమైందో మనందరికీ తెలుసు. వాతావరణ శాఖ భారీ వర్షాలు పడబోతున్నాయి జాగ్రత్త అని నెత్తినోరు మొత్తుకొని హెచ్చరికలు జారీ చేస్తే మన మున్సిపల్, పోలీస్, ట్రాఫిక్ డిపార్ట్మెంట్లు ఏం చేశాయో తెలుసా? వస్తే వచ్చిందిలే వర్షం, మన ఏసీ రూమ్లు మనకున్నాయిగా అని చక్కగా దుప్పటి ముసుగేసుకొని పడుకున్నాయట. ఈ విషయాన్ని స్వయంగా సీఎం గారే క్లాస్ పీక్తూ చెప్పారు. సీఎం గారు ఏమన్నారంటే, అయ్యా బాబుల్లారా, జూన్ 1వ తేదీనే నేను స్వయంగా మీటింగ్ పెట్టి అనేక సూచనలు చేశాను కదా, మరి జూన్ 9న వర్షం వస్తే రోడ్ల మీద ట్రాఫిక్ ఎందుకు జామ్ అయింది? మీ డిపార్ట్మెంట్ల మధ్య అసలు సమన్వయం లేదా అని ప్రశ్నించారు. దానికి అధికారులు ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా? సార్, మీరు జూన్ 1ని చెప్పారు, మేము జూన్ 2న మర్చిపోయాం, అయినా జూన్ 9 దాకా గుర్తుపెట్టుకోవడానికి మాకేమైనా గజనీ సినిమాలో లాగా షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అనుకున్నారా ఏంటి? మాకు అసలే మెమరీ లేదు అన్నట్టు ఫేస్ పెట్టారట. ఎంత ఘోరం అండి. సీఎం చెప్తేనే వినకపోతే ఇక సామాన్య ప్రజలు వెళ్ళి డ్రైనేజ్ క్లీన్ చేయమంటే వింటారా వీళ్ళు? సీఎం రేవంత్ రెడ్డి నోటి నుంచి వచ్చిన అత్యంత కీలకమైన డైలాగ్ ఏంటో తెలుసా? నేను చెప్తే వినరు, శాఖల మధ్య సమన్వయం లేదు, అధికారుల మధ్య సమన్వయం లేదు, ఇలా అయితే ఎలా? వావ్, వాట్ ఏ డైలాగ్ సార్. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంత ఓపెన్గా నా మాట ఎవరు వినట్లేదు అని ఒప్పుకున్నాక మనం అధికారులని ఏమనాలి చెప్పండి? ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే, ఎవరికి వారే యమునా తీరే. మున్సిపల్ శాఖ వాళ్ళు మా పని రోడ్లు వేయడమే, నీళ్లు నిలిస్తే మాకు సంబంధం లేదు అంటారు. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు నీళ్లు నిలిస్తే కార్ లాగిపోతాయి, కార్ లాగిపోతే ట్రాఫిక్ జామ్ అవుతుంది, అందులో మా తప్పే ఉంది అంటారు. లా అండ్ ఆర్డర్ పోలీసులు ఇది మా పరిధిలోకి రాదు అంటారు. ఫలితంగా జూన్ 9న ఐటీ కారిడార్లో కిలోమీటర్ దూరం ప్రయాణించడానికి ఏకంగా 3 గంటల సమయం పట్టింది. 3 గంటలంటే హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్ళిపోవచ్చు, లేదా థియేటర్లో కూర్చొని ఒక పెద్ద నరసింహనాయుడు సినిమా చూసేయచ్చు. కానీ మన ఐటీ ఉద్యోగులు మాత్రం ఆఫీస్ క్యాబుల్లో, బైక్ల మీద కూర్చొని ఆకాశం వైపు చూస్తూ దేవుడా నేనేం పాపం చేశాను అని ఏడ్చారు. జిహెచ్ఎంసీ ఆఫీసర్లు మాత్రం ప్రెస్ మీట్లు పెట్టి మేము గ్లోబల్ సిటీని మెయింటైన్ చేస్తున్నామని కలరింగ్ ఇస్తుంటారు. అవును మరి, రోడ్ల మీద చెరువులు కనిపిస్తుంటే గ్లోబల్ సిటీ కాక స్విమ్మింగ్ పూల్ సిటీ అంటారా ఏంటి? సరే, కాసేపు నవ్వులు పక్కన పెడితే ఈ నిర్లక్ష్యం ఇప్పుడు నవ్వులాటగా మిగలడం లేదు, ప్రజల ప్రాణాల మీదకు వస్తోంది. ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్యానికి క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎంత భయానకంగా మారాయో చెప్పడానికి ఒకే ఒక్క సాక్ష్యం, విద్యుదాఘాతంతో 6గురు మృతి చెందడం. అవును, చిన్న వర్షానికే రోడ్లపై నీళ్లు నిలవడం, చెట్లు కూలిపోవడం, విద్యుత్ స్తంభాలు వంగిపోవడం దారుణం. మొన్న శనివారం కురిసిన భారీ వర్షానికి నగరంలో చెట్లు విరిగిపడి విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఆ తీగలు నీటిలో ఉండడంతో పాపం కరెంటు షాక్ తగిలి ఒక తండ్రి కూతురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సంగారెడ్డిలో కూడా మరొకరు ఇదే విధంగా విద్యుత్ షాక్తో చనిపోయారు. ఈ ప్రాణ నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రతి ఏటా వర్షాకాలం రాకముందే ప్రీ మాన్సూన్ ప్లాన్ అని కోట్లు ఖర్చు పెడతారు. కానీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఒక్క డ్రైనేజీ క్లీన్ అవ్వదు, ఒక్క కరెంటు పోల్ సరిగ్గా ఉండదు. సీఎం పై సమీక్షలు చేయడం, మంత్రులేమో అసలు నగరంలో ఏం జరుగుతుందో పట్టించుకోకపోవడం, ఇదే అదనుగా భావించి అధికారులు ఆఫీసులకే పరిమితం అవ్వడం వల్లే ఈ రోజు సామాన్య ప్రజలు రోడ్డు మీదకు రావాలంటేనే భయపడిపోతున్నారు. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినా రక్షణ చర్యలు తీసుకోకపోవడం ముమ్మాటికి ప్రభుత్వ వైఫల్యమే అని విమర్శలు వస్తున్నాయి. అయితే ఈసారి మన సీఎం రేవంత్ రెడ్డి ఊరికే వదిలేలా లేరు. అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు.
ఇకపై అలసత్వంగా వ్యవహరించే అధికారులపై కఠిన చర్యలుంటాయి, సస్పెన్షన్లు తప్పవు అని హెచ్చరించారు. అంతేకాదు, వర్షాల సమయంలో అన్ని శాఖల అధికారులు రోడ్లపైకి రావాల్సిందే, అవసరమైతే నేను కూడా రోడ్డు మీదకు వస్తాను అని స్పష్టం చేశారు. అబ్బా, వినడానికి ఎంత బాగుందో కదా. సీఎం గారే స్వయంగా రోడ్డు మీదకు వస్తానంటే ఇక మన ఐఏఎస్ ఐపీఎస్ బాబులు ఏసీ రూములు వదిలి గొడుగులు పట్టుకొని రోడ్ల మీద నిలబడక తప్పదు. ఒకవేళ నెక్స్ట్ టైం వర్షం పడినప్పుడు అధికారులు రోడ్ల మీద కనిపించకపోతే ప్రజలే వాళ్లను వెతికి పట్టుకునే పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. స్వయంగా ముఖ్యమంత్రి నా మాట వినట్లేదు అని అన్నారంటే క్షేత్రస్థాయిలో పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా అధికారులు ఏసీ రూములు దాటి బయటకు వచ్చి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తారని ఆశిద్దాం. మరి అధికారులు సీఎం మాట వినకపోవడం వెనక ఉన్న అసలు కారణం ఏంటని మీరనుకుంటున్నారు? అధికారుల నిర్లక్ష్యంపై మీ అభిప్రాయం ఏంటో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మాకు తెలియజేయండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.